హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్కి ప్రేమగా భోజనం తినిపిస్తూ మన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకో బావా అని అనగానే పాపం గగన్ పాత జ్ఞాపకాలన్నీ వాళ్ళ మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంక భూమి అలా వెళ్ళిపోగానే తన కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది. నో, నేను తన మ్యాజిక్లో అస్సలు పడకూడదు అని ఇంకా గగన్ మళ్ళీ నార్మల్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా శారద దగ్గరికి భూమి వస్తుంది. అత్తయ్య, మీరు కనీసం ఏం భోజనం చేయలేదు, మీరు కూడా భోజనం చేయండి అత్తయ్య అని అంటుంది. లేదమ్మా, నాకు చాలా కంగారుగా ఉంది. ఆ అపూర్వ, శరత్చంద్ర గారు కలిసే ఆయన్ని చంపాలి అనుకున్నారు. ఇప్పుడు ఆయన ఆ ఇంటికి వెళ్తే ఆ అపూర్వ విడిచిపెడుతుందా? అపూర్వ ఒకవేళ ఆయనకి ఏదైనా ప్రమాదం తలపెడితే అని అడుగుతుంది శారద. అత్తయ్య, మీరు అనుకున్నట్టేమీ జరగదత్తయ్య. అయినా చెర్రీ ఉన్నాడు కదా, చెర్రీ చూసుకుంటాడులేండి, మీరేమీ కంగారు పడకండి, ఇప్పుడే చెర్రీకి కాల్ చేస్తానని ఇంకా భూమి అయితే చెర్రీకి కాల్ చేస్తుంది. హలో చెర్రీ, ఇంటికి వెళ్ళిపోయారా అని అడుగుతుంది. వెళ్ళాం భూమి, కానీ నాన్నే ఎవరితో మాట్లాడటం లేదు, కనీసం ఏమీ సమాధానం కూడా చెప్పటం లేదు. ఎందుకు నాన్న నువ్వు చనిపోయే నిర్ణయం తీసుకున్నావని అడిగినా అసలు కనీసం రెస్పాండ్ అవటం లేదు అని అంటారు. ఎందుకు అవుతారు, ఎందుకంటే చంపింది శరత్చంద్ర నాన్న కదా అని మనసులో అనుకుంటుంది. సరే చెర్రీ, నువ్వు ఎక్కువగా మావయ్యని డిస్టర్బ్ చేయొద్దు, మావయ్య కొద్ది రోజులకి సెట్ అవుతారులే అని కాల్ కట్ చేసి ఒక్కసారిగా ఎస్పీ సూర్యని గుర్తు చేసుకుంటుంది భూమి. అవును, ఎస్పీ సూర్య గారు ఎక్కడున్నారు? దెబ్బలతో పడి ఉన్నారు కదా, ఒకవేళ ఆయన ఏమైనా చనిపోతే ఆ కేస్ బావ మీదికి వస్తుంది. లేదు, అలా రాకూడదు, ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఇంకా భూమి అయితే ఆయన కోసం వెతకడానికి ట్రై చేస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి ఎస్పీ సూర్య ఉన్న హాస్పిటల్ని కనుక్కుంటుంది. ఇంకా వెంటనే ఎస్పీ సూర్య దగ్గరికి వెళ్ళి గగన్ గురించి తను చేసిన తప్పు, సూర్య చేసిన తప్పేంటో తెలియడానికి ఇంకా అలా చెప్పడానికి వెళ్తూ ఉంటే అక్కడికి డిఎస్పీ డీజీపీ వస్తారు. హాయ్ మిస్టర్ సూర్య, హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ అని అడుగుతారు. పర్లేదు సార్ అని అంటాడు ఎస్పీ సూర్య. హాస్పిటల్లో బాగా దెబ్బలతో పడి ఉన్న సూర్యని దొంగచాటుగా చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా డీజీపీ డిఎస్పీ, సూర్య, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి అండ్ నువ్వు డ్యూటీలో ఉన్నావు, అలాంటప్పుడు నీపై చేయి చేసుకునే హక్కు అధికారం ఎవరికుంది? అసలు నిన్ను ఇంతలా కొట్టింది ఎవరు? నీపై దాడి చేసింది ఎవరు అని అడుగుతారు డీజీపీ. ఇంకా వెంటనే సూర్య ఆలోచించుకుంటూ ఉంటాడు. నేనిప్పుడు జరిగిన నిజం చెప్తే వీళ్ళు నన్నే తిడతారు, కాబట్టి కథని మార్చి చెప్తాను అని మనసులో అనుకుంటూ, సార్, నన్ను ఇలా కొట్టింది గగన్ సార్ అని అంటారు. వాట్, గగనా అని అంటారు. అవును సార్, ఆ కృష్ణప్రసాద్ ఫస్ట్ వైఫ్ కొడుకు అతను గగన్. నేను కృష్ణప్రసాద్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటే దారి మధ్యలో కార్ని అడ్డగించి మా నాన్నని వదులుతావా లేకపోతే చంపేయమంటావా అని నేను ఎంత చెప్తున్నా వినకుండా నన్ను బాగా కొట్టాడు సార్ అని లేని పోని అబద్ధాలన్నీ చెప్తూ ఉంటాడు గగన్ పైన ఎస్పీ సూర్య. అదంతా నిజమనుకొని డీజీపీ డిఎస్పీ, మై గాడ్, ఒక పోలీస్ ఆఫీసర్ని ఇంత దారుణంగా కొడతాడా? ఆ గగన్ సంగతి మేం చూసుకుంటాం, ఆ గగనే నన్ను చంపేయండి అని మన కాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిమ్లాడేలా నేను చేస్తాను, అతన్ని ఎమోషనల్ టార్చర్ చేస్తాను, నువ్వేమీ కంగారు పడద్దు మిస్టర్ సూర్య, యూ విల్ బీ ఆల్ రైట్ సూన్ అని చెప్పి ఇంకా అలా డీజీఎస్పీ డీజీపీ అయితే గగన్ ఫ్యామిలీపై పగబడతారు ఎస్పీ సూర్య చెప్పిన అబద్ధాల వల్ల. ఇదంతా విన్న భూమి, ఇదేంటి ఈయన ఇలా చెప్పాడు, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు భావన ఏదైనా చేస్తే, అమ్మో అలా జరగకూడదు, వెంటనే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి పాపం భూమి పరుగున ఇంటికి రీచ్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంకి గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. శారద, నాన్న గగన్, ఆగు నాన్న, ఇదిగో హారతి తీసుకోరా అని అంటుంది. అమ్మ, నేను నమ్మనన్నాను కదా అని అంటాడు. ఈ అమ్మ మాట కాదంటావా అని అంటుంది. సరే నీకోసం అని ఇంకా గగన్ పాపం అలా హారతి తీసుకుంటూ ఉంటే ఇంటికి ఇన్స్పెక్టర్ అండ్ బ్యాచ్ అయితే వస్తారు. గగన్ చూస్తూ ఉంటాడు. ఎందుకు వచ్చారు అని అడుగుతారు. ఏం లేదు మిస్టర్ గగన్, మీ కార్ని ఒకసారి
చెక్ చేయొచ్చా అని అడుగుతారు. ఎందుకు అని అంటారు. సార్, మేము అడిగింది చేయండి చాలు. చెక్ చేయొచ్చా లేదా? అయినా మేము సర్చ్ వారెంట్తోనే వచ్చాం. ఇక్కడ సస్పీషియస్గా ఒక బాంబ్ ప్లేస్ చేసి ఉందని మేము తెలుసుకున్నాం. సో మేము వచ్చాం, మమ్మల్ని చెక్ చేయనివ్వండి అని చెప్పి ఇంకా అలా శారద రూమ్లో వెతికితే శారద రూమ్లో ఒక బాంబు, అంటే తన కిటికీ దగ్గర నుండి వాళ్ళు కావాలని వేస్తారు, శారద రూమ్లో బాంబు దొరుకుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే శారద, రే గగన్, నాకేం తెలియదు నాన్న అని అంటుంది. అమ్మ అమ్మ చూడండి సార్, మా అమ్మకి ఎలాంటి పాపం తెలీదు, తన్నెందుకు మీరు ఇలా చేస్తున్నారో అని అడిగితే, చూడండి మిస్టర్ గగన్, మీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. బాంబు దొరికింది, తన్ని తీసుకువెళ్తున్నాం అని చెప్పి ఇంకా పాపం అర్ధాంతరంగా శారదని అరెస్ట్ చేస్తారు. శారదని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే గగన్ పాపం చాలా బాధపడుతూ చాలా కోపంతో రగిలిపోతూ తను ఉన్న పరిస్థితుల్లో ఏమి చేయలేక పక్కా సాక్ష్యాలతో ఇరికిచ్చారు కాబట్టి శారదని పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ కన్నీళ్లతో కోపంగా చూస్తూ ఉంటాడు గగన్. అదే టైంకి పరుగు పరుగున భూమి ఇంటికి వస్తుంది. బావా బావా ఏమైంది బావా, ఎందుకలా ఉన్నావు బావా అని అడుగుతుంది. పోలీసులు అమ్మ అమ్మని అరెస్ట్ చేశారు అని అడుగుతాడు. బావా ఇదంతా ఆ సూర్య వల్లే బావా అని అంటారు. ఏంటి సూర్యగాడా అని అంటారు. అవును బావా, డిఎస్పీకి డీజీపీకి నీపై లేనిపోని మాటలు చెప్పి నిన్ను ఇరికించాలని ఇలా చేశాడు బావా అని అనగానే గగన్కి కోపం వచ్చి ఇంకా గట్టిగా పిడికిలి బిగించి ఇప్పుడే వాడి ప్రాణాలు తీస్తానని వెళ్తుంటే, బావా ఒక్క నిమిషం, వద్దు బావా, నువ్వు ఆవేశంలో తీసుకోరా నిర్ణయాలు తీసుకోవద్దు, మనం చట్ట ప్రకారం వెళ్దాం బావా. అయినా అక్కడ జరిగిందేంటో మనం చెప్దాం. ఎందుకు? సాక్షిగా చెర్రీ ఉన్నాడు, మావయ్య కూడా ఉన్నారు. అలాంటప్పుడు నువ్వేం తప్పు చేయలేదని క్లియర్గా తెలుస్తుంది కదా బావా. నేనున్నాను కదా, పద ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, చెర్రీకి మావయ్య కూడా కాల్ చేసి పిలుస్తానని చెప్పి ఇంకా వెంటనే అలా భూమి అయితే విషయం అంతా చెర్రీకి చెప్తుంది. ఇంకా చెర్రీ కృష్ణప్రసాద్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తారు. భూమి, గగన్, చెర్రీ, కృష్ణప్రసాద్ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. ఇన్స్పెక్టర్ వాళ్ళు సెల్లో పెడతారనమాట పాపం శారదని. అమ్మా అని చెప్పి పాపం చూస్తూ ఉంటాడు గగన్. ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. మేము బెయిల్ తీసుకొని వచ్చాం అని అంటుంది భూమి. ఏంటి బెయిలా? ఇది కాగ్నిజబుల్, అంటే బెయిల్ చెల్లదు, వెళ్ళండి అని అంటారు. చూడండి సార్, మీరు ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారు అని మాకు అర్థమైంది. కావాలంటే మేము డిఎస్పీ గారితో మాట్లాడతాం. సార్, మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. ఎస్పీ సూర్య గారు మీకు అన్నీ కల్పించి చెప్పారు సార్. మా బావ ఎలాంటి తప్పు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మా మావయ్యని ఎస్పీ సూర్య గారు తీసుకువెళ్ళి చంపాలనుకుంటే మా బావ కాపాడాడు సార్ అని అంటారు. ఏంటి? పోలీస్ ఆఫీసర్గా పోలీస్ యూనిఫామ్ వేసుకుని మా డిపార్ట్మెంట్లో ఉన్న మనిషి మాటలు కాకుండా మీ మాటల్ని మేము ఎలా నమ్ముతామమ్మా అని అంటారు డీజీపీ. వెంటనే చెర్రీ, లేదు సార్, మా భూమి చెప్తుంది నిజం. ప్రత్యక్ష సాక్షిని నేనే. మా నాన్న నేను కారులో వస్తుంటే ఆయన మమ్మల్ని అడ్డగించాడు. మా నాన్నని కొడుతుంటే నేను అడ్డుపడ్డానని నన్ను పౌడర్ సప్లై కేసులో ఇరికించాలనుకున్నాడు సార్ అని అంటాడు చెర్రీ. సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంటే చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టే నేను ఆవిడ్ని విడిపించి ఎస్పీ సూర్యని డిస్మిస్ చేస్తాను. చెప్పండి సాక్ష్యం ఉందా అని అడుగుతారు. సాక్ష్యం ఉంది అని అంటుంది కృష్ణప్రసాద్. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ వైపు అందరూ చూస్తూ ఉంటారు. నాన్న అని అంటాడు చెర్రీ. అవును, సాక్ష్యం ఉంది. నా కొడుకు గగన్ ఎలాంటి తప్పు చేయలేదని, నా కోడలు భూమి చెప్తుంది నిజమేనని, ఆ ఎస్పీ సూర్య నన్ను చంపబోయాడని సాక్ష్యం ఉంది. కావాలంటే చూడండి అని తన ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తాడు. ఎప్పుడైతే కృష్ణప్రసాద్ని ఎస్పీ సూర్య కొడుతూ ఉంటాడో ఫ్లాష్ బ్యాక్లో తన ఫోన్ అనేది జారి కింద పడిపోతుంది. ఆటోమేటిక్గా వీడియో రికార్డర్ అనేది ఆన్ అయిపోతుంది. సో అదే టైంకి అదంతా కృష్ణప్రసాద్ చూసుకోడు. కానీ ఇంటికి వెళ్ళి చూశాక వీడియోలో క్లియర్గా అంతా రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియోని కృష్ణప్రసాద్ చూపించేసరికి ఒక్కసారిగా తల దించుకుంటాడు డీజీపీ. ఇప్పుడేమంటారు సార్? ఏమంటారు?
మీ యూనిఫామ్ వేసుకున్న ప్రతి వాళ్ళు నిజాయితీ పరులు, నిజాయితీకి పెట్టింది పేరు అని అనుకుంటే సరిపోదు కదా. చట్టానికి న్యాయానికి ఉండేది సాక్ష్యాలే, కళ్ళు కాదు అని అంటారు. కానీ ఆ న్యాయదేవత మొహం వేసుకుని చేసేవేంటి సార్? ఆయన అన్నయ్యని చంపారని మా మావయ్యపై నిందపడితే అది నిజం అనుకొని ఆయన చంపడానికి వచ్చాడు ఎస్పీ సూర్య. కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ కాదు. మా మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు, అది కూడా మేము నిరూపిస్తాం సార్ అని అంటారు. అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర పోలీస్ స్టేషన్కి వస్తాడు. శరత్చంద్ర కృష్ణప్రసాద్ని చూసి కేపీ అని అంటాడు. వెంటనే కృష్ణప్రసాద్ మొహం పక్కకు తిప్పుకుంటాడు. అపూర్వ ఇదేంటి ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు చెర్రీ అని అడుగుతుంది. వెంటనే సెల్లో ఉన్న ఆ శారదని చూస్తుంది. హో, ఎస్పీ సూర్య శారదని ఇరికిచ్చినట్టున్నాడు అని మనసులో అనుకుంటుంది అపూర్వ. ఇంకా వెంటనే శరత్చంద్ర, డీజీపీ గారు ఇదిగోండి, మా బావగారు కేపీపై నేను పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను, ఇకపై ఎలాంటి కేసు ఉండదు, తీసుకోండి అని అంటారు. అదేంటి సార్, ఇతనికి శిక్ష పడే ముద్దాయి, అలాంటిది ఇతని కేసుని మీరు విత్డ్రా చేసుకుంటున్నారా అని అడుగుతారు. అవును, విత్డ్రా చేసుకుంటున్నాను. చావు వరకు వెళ్ళొచ్చిన మా బావ విలువేంటో మాకిప్పుడు తెలిసింది. కాబట్టి ఇతన్ని మేము ఎంత తప్పు చేశామో ఇతన్ని మేము అనుమానించి అర్థమైంది. కాబట్టి మా చెల్లెలి సంతోషం కోసం మా బావగారిపై పెట్టిన కేసుని నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని శరత్చంద్ర కేసుని విత్డ్రా చేసుకుంటాడు. ఇంకలా కృష్ణప్రసాద్ చూపించిన సాక్ష్యంతో శారదని సెల్లో నుండి విడుదల చేస్తారనమాట ఇన్స్పెక్టర్ అయితే. ఇంకా పాపం శారద వెంటనే వచ్చి ఇవ్వండి అని చూస్తూ ఉంటుంది. శారద, నీకేమీ కాదు, నేను 25 ఏళ్ల క్రితం బాధ పెట్టి అనుక్షణం నరకాన్ని చూపించి చాలా తప్పు చేశాను శారద. కానీ ఇప్పటి నుండి ఎలాంటి విశ్వ ప్రయత్నాలైనా చేసి మిమ్మల్ని కాపాడుకుంటాను శారద. నేను చేసిన పాపంలో కొంచెమైనా కడిగేసుకుంటాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటారు. ఇంక అదంతా వింటున్న శరత్చంద్రకి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. కేపీ, బయలుదేరదామా అని అంటారు. ఇంకలా కృష్ణప్రసాద్, చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. గగన్ శారదని ఇంటికి తీసుకొస్తారు. శారద గగన్ వైపు చూస్తూ, నాన్న గగన్, చూసావా, ఇవాళ ఆయనే లేకపోతే, ఆయన చూపించిన సాక్ష్యం లేకపోతే నేను ఆ స్టేషన్ నుండి బయటకు వచ్చేదాన్నే కాదు నాన్న అని అంటుంది. అమ్మా ప్లీజ్, ఎందుకు నువ్వు ఆయన గురించి ఇప్పుడు నాకు చెప్తున్నావు? నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం ఆయన్ని ఎప్పటికీ తండ్రిగా ఒప్పుకోను అని అంటారు గగన్. ఇంక వెంటనే భూమి, బావా, తండ్రిగా ఒప్పుకోకపోయినా ఒక్కసారి నేను చెప్పేది విను బావా. ఎలాగో ఇప్పుడు అత్తయ్యని ఆయనే కదా విడుదల చేసి బయటకు వచ్చేలా చేశారు. కాబట్టి మావయ్యకు కూడా మనం ఒక ఫేవర్ చేయాలి బావా. ఆ ఎస్పీ సూర్య మావయ్యపై కోపంతో రగిలిపోతున్నాడు. నువ్వు కూడా చూసావు కదా, ప్రాణహాని వరకు వెళ్ళాడు. ఆయన అసలే ఇన్స్పెక్టర్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేస్తారు. కానీ ఆయన ఒంటిపై పోలీసు యూనిఫామ్ లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా మావయ్యని చంపడానికే బయలుదేరుతూ ఉంటాడు. అలా జరగకుండా ఉండాలి అంటే మావయ్య ఎలాంటి తప్పు చేయలేదని మనం నిరూపించాలి అంటే నీ సహాయం మాకు కావాలి బావా అని అంటుంది భూమి. అంటే నేను ఇప్పుడు మళ్ళీ ఆయనకి సహాయం చేయాలంటావు అంతేనా అని అంటారు. అంతే బావా అని అంటుంది భూమి. సరే, మా అమ్మని కాపాడాడు కాబట్టి సహాయం చేస్తాను అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్యని డిస్మిస్ చేస్తారు. అయినా నువ్వు ఇంతలా మమ్మల్ని మోసం చేస్తావని అనుకోలేదు సూర్య. నీపై నమ్మకంతో మేము వాళ్ళపై కక్ష తీర్చుకోవాలి అనుకున్నాం. బట్ నువ్వు ఆయన చంపాలనుకొని నీ పర్సనల్ గ్రజ్తో ఆయన పైకి పంపించాలి అనుకున్నావు. ఇది చాలా పెద్ద తప్పు. నువ్వు చేసిన తప్పుకి మేము ఆ గగన్ ఫ్యామిలీకి సారీ చెప్పాలి. కానీ వాళ్ళు అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వన్ థింగ్, నిన్ను అఫీషియల్గా డిస్మిస్ చేస్తున్నాం. ఇంకా నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు అని అలా ఇంకా పంపించేస్తారనమాట వెంటనే ఎస్పీ సూర్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదేంటి, నన్ను సస్పెండ్ అయ్యేలా చేసిందా భూమి? వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు సూర్య. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. ఇంకలా భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు బావా అని అలా చూస్తూ ఉంటే
అప్పుడే శారద గగన్ దగ్గరికి వస్తుంది. నాన్న గగన్, రేపు ఒక పండగ ఉంది కాబట్టి నువ్వే షాపింగ్కి మమ్మల్ని తీసుకువెళ్ళాలి రా నాన్న అని అంటుంది. పండగ? నాకు తెలిసేం లేదమ్మా అని అంటారు. ఇప్పుడు అది అవసరమా, రా నాన్న అని తీసుకువెళ్తూ ఉంటుంది షాపింగ్ మాల్కి భూమి అండ్ గగన్ని శారద. ఇంకా శారద అయితే నాన్న గగన్ ఒక మంచి శారీ సెలెక్ట్ చేయి నాన్న అని అంటుంది. అమ్మ నీకైతే ఈ శారీ చాలా బాగుంటుంది అని అంటారు. మరి భూమికి అని అంటుంది. అమ్మా అని అంటారు. చెప్పు నాన్న వీటిలో ఏం బాగుంటుంది అని అడుగుతుంది. ఏమో తనకేం నచ్చుతుందో నాకేం తెలుసు అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భూమి పాపం అలా ఒక శారీ వైపు చూస్తూ ఇంకా శారీ చాలా నచ్చిందని చెప్తుంది. బావా ఈ శారీ చాలా బాగుంది, నాకు కొనిస్తావా అని అడుగుతుంది. నీ మొహానికి ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ, అలాంటిది ఇప్పుడు శారీ కొనాలా, నో వే అని అంటాడు గగన్. అంటే నాకు కొనవా బావా అని పాపం బుంగమూతి పెడుతుంది. అలా భూమి నువ్వు ఏ మూతి పెట్టినా నేను కొనివ్వను అని చెప్పి ఇంక గగన్ అయితే అమ్మ షాపింగ్ అయిపోయిందా ఇంటికి వెళ్దామా అని చెప్పి ఇంకలా గగన్ భూమి శారద ముగ్గురు ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి పాపం డల్గా తన రూమ్లో కూర్చొని ఉంటే అప్పుడే గగన్ భూమి దగ్గరికి వస్తారు. ఏంటి ఇంకా బుంగమూతి సెట్ అవ్వలేదా అని అడుగుతాడు గగన్. నేనెప్పుడూ ఏది అడగలేదు, అడిగినందుకు నాకు తగిన గుణపాఠమే చెప్పావులే అని అంటుంది భూమి. వెంటనే గగన్ తన చేతిలో ఉన్న శారీని భూమి వైపు చూపిస్తాడు. ఒక్కసారిగా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావా అని చెప్పి ఇంకా శారీ వైపు చూస్తూ ఉంటుంది. నాకు ఎవరిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు నీలా అని గగన్ వెళ్ళబోతుంటే పాపం భూమి గగన్ని హక్ చేసుకుంటుంది. ఇంకా అలా అదంతా చూస్తూ శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న గగన్ రేపు భూమి పుట్టినరోజు, అందుకే నీకు తెలియకుండా నీ చేత్తోనే భూమికి చీర కొనేలా చేశాను. ఈ సర్ప్రైజ్ నీకు రేపు తెలుస్తుందిలే అని వాళ్ళిద్దరి వైపు చూస్తూ పాపం మురిసిపోతూ ఉంటుంది శారద. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.